ఈ ఫోజ్ గుర్తుందిగా, సేమ్ అలాగే ఇక్కడ కూడా బాయ్ ఫ్రెండ్ తో కలిసి రీక్రియేట్ చేద్దామని రెడీ అయిపోయింది పాప. కానీ మనోడు టైటానిక్ సినిమా చూడలేదనుకుంటా. పాపం పాప కూడా టైటానిక్ షిప్ లాగా లోపలే ఉండిపోయింది. ఈ జంట ఎవరిలో ఎంత సొత్త ఉందో చూపించుకునేందుకు రెడీ అయిపోయారు. పాప దెబ్బకి మనోడికి బట్ట పగలే చుక్కలు కనిపించాయి. అక్కయ్య గారేమో బట్టలు ఉతుకుతుంటే మనోడేమో సరదాగా ఆట పట్టిస్తున్నాడు. చూడండి తర్వాత ఏం జరిగిందో. हे प्रभु हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ. ఏదో తేడాగా ఉందేంటి? పాప ఫుల్లుగా తాగేసి ఉంది. ఇలా ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళడం మంచిది కాదు ఈ పాడు లోకంలో అని ఆ అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చి సహాయం చేద్దామని రెడీ అయిపోయాడు ఈ సైకిల్ రాయుడు. ఒకరు పడుకోవాల్సిన నెట్లో ఇద్దరు పడుకొని చెమ్మ చెక్కలు ఆడదాం అనుకున్నారు. కానీ జంట పావురాల్లాగా గాల్లో ఎగురుతున్నట్టు ఒక ఫోటో దిగుదామని పాపం పెళ్లి రోజే ఫూల్ని చేశాడు అమ్మాయిని. స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్ పేపర్స్కి తాడు కట్టి బాగుపడరా అంటే వీడు ఏం చేస్తున్నాడో చూడండి. బహుశా మనోడికి కిరణం సరుకు రేట్లు తెలియవనుకుంటా. ఈ లేత యంగ్ డైనామిక్ పెళ్లి కొడుక్కి తాళి కట్టునైనా అంటే ఏం చేశాడో చూడండి. ఇక్కడే ఇలా ఉంటే బెడ్రూమ్ లో ఏం చేస్తాడో ఈ తాత. గురకపెట్టి నిద్రపోతాడు. నీకు అవసరమా అంటారా? ఈ రొమాంటిక్ తాత ఏకంగా రష్యన్ అమ్మాయినే ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకుంటున్నాడు. ప్రియుడిని భర్త చేతికి దొరకకుండా బాత్రూంలో బీర్వాలో మంచం కింద దాచిపెట్టడం ఓల్డ్ ఫ్యాషన్ అని ఎక్కడ దాచిపెట్టిందో చూడండి. అంటే అది రామ్ చేసిందంతా చేసి ఎంత చక్కగా కూలర్ లోపల వెళ్ళి కూర్చున్నాడో చూడండి మహానుభావుడు. పుట్టింటికి వెళ్ళిన భార్య తిరిగి వస్తుందని మనోడు కళ్ళకు గంటలు కట్టుకుని రొమాంటిక్ ఫోజులతో సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాడు. కానీ పాపం మనోడికి ఏం తెలుసు పిల్లతో పాటు తల్లి కూడా వచ్చిందని. ఇది అసలైన గేమ్ పిచ్చి అంటే. నిద్రలు కూడా పర్ఫెక్ట్ గా గోలు కొట్టాడు. అంటే అది ఇదెక్కడి ప్రేమరా నాయన, దాన్ని ఏకంగా ముక్కలు ముక్కలు చేసేశాడు. మనోడు పెట్రోల్ కొట్టించుకుంటుంటే అక్కయ్య గారేమో సైడ్కి వెళ్ళి నిలబడింది. తర్వాత ఏం జరిగిందో చూడండి. పెట్రోల్ రేట్లను చూసి మనోడికి మైండ్ దొబ్బింది అనుకుంటా. వెంట వచ్చిన అమ్మాయిని కూడా ఎక్కించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అరే నా కొడక ఓసలు వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఇదైతే హైలైట్ అసలు. భార్యకి ఒక గుట్కా తెమ్మని పాన్ షాప్ కి పంపించి బండిని కొద్దిగా ముందుకు పెట్టగానే అదే ప్లేస్ లో సేమ్ అలాగే ఉన్న ఇంకో బండి వచ్చి నిలబడింది. పాప వెనుక ముందు చూడకుండా బండి ఎక్కగానే వీడు చూడండి గుంట మంచి పొంగు మీద ఉంది అన్నట్టు ఎంత మంచిగా ఎక్కించుకొని వెళ్తున్నాడు. ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల కొత్త ఫోటో షూట్లు వచ్చాయి. అందులో ఇదొకటి. పెళ్లి తర్వాత అమ్మాయి షాపింగ్ కి మనోడు ఇదే అమ్ముకొని బిల్లు కట్టాలేమో. భార్య పడ్డా సరే కాస్ట్ ఫుడ్ మాత్రం కింద పడకుండా కాపాడాడు. గ్రేట్ స్వామి నువ్వు. మొదట్లో ఈ అమ్మాయి చేసే పనిని చూసి మనోడికి ఏం అర్థం కాలేదు. కానీ చివరికి ఏం జరిగిందో చూడండి. రికార్డ్ చేసిన వీడియోని రివర్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్దామని తట్టాబుట్టా సర్దుకుంది.